ఇప్పుడు లోకం మీద రైతుల కన్ను మాత్రం జూలై 15 తారీఖు మీదనే ఉందడనుల్లా. ఎందుకు జూలై 15 తారీఖు మీద ఉందంటే ఇగో గిందు కాట చూడు. ఇంకెప్పుడు పడతావు ఆనదేవుడా, నీకు బోనం పెట్టినాము, నీకు బొట్టు పెట్టినాము, నీకు బతుకమ్మ ఆడినాము, నీకు కోలాటం వేసినాము, నీకు డప్పు దరి వేసినాము. ఓ ఆనదేవుడా పడవయ్యా ఆన పడవయ్యా, మా పంటలు కాపాడయ్యా అని రైతన్నలు ఓ మీమొకన మొర పెట్టి చూసుకుంటా పబ్బతి పట్టుకుంటా రాదేవుడా కరుణించు దేవుడా రక్షించు దేవుడా అని ఈ రకంగా జపం చేస్తుంటే ఇక దగ్గరికి వచ్చిన అడనుల్లో బంగాళాఖాతంలో జూలై 15 తారీఖు నాడు ఇక అల్పపీడనం ఏర్పడి ఒక 5-6 రోజుల దాకా ఈ కారం తెప్పిన వానలు పడతాయట. ఒకటి ముసురు, బలమైన ఈదురుగాలులు, తెంపు లేకుండా వర్షాలు పడి మొత్తం భూతల్లిని మొత్తం ఆగం అతలా కుతలం చేసేదట నువ్వు తుఫాను. మరి చూద్దాం ఇక 2 రోజులలో మరి కథ ఏం నడుస్తుందో ఏం కథో కానీ ఈ వాతావరణ కేంద్ర అధికారులు బాగానే చెప్తున్నారు కానీ ఈ రైతులు మాత్రం వీళ్ళ మాటలు నమ్మకం మాత్రలేరు. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే రైతులు ఇనుకుంటూ పోతున్నారు కానీ ఇంతవరకు ఏ ఫాయిదా లేదు ఈ వాతావరణ శాఖ వల్ల మాటలని ఈ రకంగా అనుకొస్తారు ఊర్ల పండి రైతులు.